అబ్బాయి నా పేరు కదా, నా దగ్గర ఏన్నావు, ఇప్పుడు ఏం చేయాలి? ఒరేయ్ లైసెన్స్ ఉందా? బండి కాగితాలు తీరా. నా దగ్గర ఏం లేదు మేడం, ఒక్క మొబైల్ ఉంది. బండి దగ్గర నువ్వు బండి దిగో. అరే పోరా పో, స్టేషన్కి వచ్చి బండి తీసుకొని వెళ్ళు. పాపం జాను, వాడి కాలు బాగలేదు కదా, వాడి బండి ఉన్న సెల్ వాడికి ఇచ్చేద్దాం పాపం. అలాగే మేడం. ఏ ఆగు బాబు ఆగు. ఏంటి మేడం? ఇట్రా బాబు ఇట్రా. ఇక్కడ నుంచి బండి తీసుకొని వెళ్ళండి, కాలు బాగలేదు కదా. థ్యాంక్ యూ మేడం. ఓ మేడం చూడండి చూడండి అరే చెప్తా. ఏంటి ఏంటి చెప్పు. ఒరే దీంట్లో అన్ని బల్బాలు ఉండే, ఏం చేసావురా? నాకేం తెలుసు, నేను తిన్నా, నేను ఒక్కడు కూడా తిన్నా. అరే నాకు తెలుసురా, నేను చూసాను, కావాలంటే అటు చూడు. అదిరా నువ్వు చేసిన పని. నాన్నరా నీ సంగతి చెప్తాను. ఉండు ఆగు. అవును నేనేం చేశాను, నువ్వేం చేసావు చూడు. అది నువ్వు చేసింది. ఆగు నాన్నరా, నీ సంగతి చెప్తా. అరే ప్లీజ్ రా, నా సంగతి నువ్వు చెప్పుకో, నీ సంగతి నేను చెప్పను. ప్లీజ్ రా. రే రఘు అంటే అది. సరే దాదా పోదందా. దుబురే బాబా కీ జై, దుబురే బాబా కీ జై, దుబురే బాబా కీ జై. అబ్బా దీని బాధలు తట్టుకోలేకపోతుంది, ఎప్పుడు దీంతో కొలిపే. ఇక్కడ ఎవడో డారా బాబు తమ్ముడు ఉన్నట్టున్నాడుగా, ఒకసారి పోయి కలిసి నా సమస్యలు చెప్పుకుంటా. దుబురే బాబా కీ జై, దుబురే బాబా కీ జై. స్వామి స్వామి, మా ఆవిడ నన్ను ప్రతిదానికి తిడుతుంది స్వామి, అవమానిస్తుంది, ఒక్కోసారి కొడుతుంది కూడా స్వామి. ఏం చేయమంటారు స్వామి? నన్ను ఇంకేం చేయమంటారు స్వామి? మీరే చెప్పండి స్వామి. నాయనా డోంట్ డూ సో మెనీ లైక్స్ దిస్, ఓన్లీ డూ ఫర్ సక్. స్వామి అర్థం కాలేదు స్వామి. అంటే తిరిగి తెచ్చడం, పోలీసుకి కంప్లైంట్ ఇవ్వడం అవన్నీ కాదు నాయన, ఒక్క పరిష్కారం ఉంది నాయన. చెప్పండి స్వామి చెప్పండి. ఏముంది నాయన, విడాకులు ఇచ్చేసి నీకేం బాధ ఉండదు. థ్యాంక్ యూ స్వామి, మంచి ఐడియా ఇచ్చారు. ఇప్పుడు పోయి అదే పని చేస్తా. దుబ్రే బాబాకి జై. దొంగ దొంగ. ఏమైందక్క? వాడెవడో నా పర్స్ ఎత్తుకొని పోతుండు. ఇదిగో ఒక్క నీ బ్యాగు. సరే మళ్ళీ ఎవడో వస్తాడు, మళ్ళీ ఇదే ప్లాన్ ఓకేనా? సరే. దొంగ దొంగ. ఏమైందక్క? ఏమైంది? అమ్మో నా బ్యాగ్ ఎత్తుకొని ఏడవకండి, లేకండి. నేను వెళ్ళి ఆ దొంగను పట్టుకుంటా, మీరు ఉండండి. అరే ఎవరో వస్తున్నారు, ఇంకో ఫోన్ కూడా కొట్టేద్దాం పదా. సరే. దొంగ దొంగ దొంగ. దొంగతనం చేస్తారా? ఇంకెప్పుడన్నా చేసావనుకో కొడతా మళ్ళా. ఇదిగో అమ్మా నీ బ్యాగు. థ్యాంక్స్ అన్న. అబ్బాయి మా కొట్టిందక్క, మన ప్లాన్ రివర్స్ అయింది. అరే మనకి పని వద్దులే కానీ పదా, వెళ్ళి వేరే పని చూసుకుందాం. ఏయిరా మొన్న తీసుకున్న 10,000 రేపిస్తాలే. ఏ పాండే, ఆ రగ్గాడు మనకి డబ్బులు ఇచ్చేది ఉంది, వాడు డబ్బులు ఇవ్వట్లే. అడుగో వస్తున్నాడు, ఆపండి. ఒరే నా డబ్బులు ఎప్పుడు ఇస్తారా? 2 రోజుల్లో ఇస్తా మేడం, 2 రోజుల్లో ఇస్తా. అవన్నీ తెలియదు, బండి తీసుకోండి, డబ్బులు ఇచ్చాకే బండి తీసుకెళ్ళు. దిగు దిగు. ఏ ఆగు, ఎంత ఇవ్వాలి? 10,000. ఇంకో తీసుకో. అరే దిగరా. ఎందుకు? నేను చెప్తానే కదా, ముందు దిగు. సరే రేపు వచ్చి 12,000 ఇచ్చి తీసుకొని పో. ఏంటి 10,000 కదా? 2,000 వడ్డీ. దీని అమ్మ ఇది ఎట్ట చేసింది? అమ్మ బరువు పైన ఏంటమ్మా? ఎవడ్రా నువ్వు? అమ్మ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అంటే ఎవడిస్తాడు? అడుక్కోవడం ఒక కలరా? ఏంటి కళ? అవును, నీకు రాకపోతే పక్కన అడుక్కోవడం ఎలానే స్కూల్ ఉంది, అక్కడికి వెళ్ళి నేర్చుకోపో. ఏంటి అడుక్కునే స్కూల్ కూడా ఉందా? అయితే వెంటనే జాయిన్ అయ్యి అడుక్కునే బాగా నేర్చుకొని బెస్ట్ బిచ్చగాడు అయిపోవాలి. బిచ్చగాడు స్కూల్ ఇదే. నమస్తే మేడం, నేను అడుక్కోవడం నేర్చుకోవడం వచ్చా, మీరు నన్ను జాయిన్ చేసుకోవాలి. సరే సరే, నిన్నే బెస్ట్ బిచ్చగాడిని చేస్తా. ఏంటి స్కూల్ నీదా?